ఆంధ్ర స్టైల్ గుత్తొంకాయ పచ్చి తెస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా కావాల్సిన పదార్థములు, గుత్తొంకాయకి కావాల్సిన పదార్థములు: ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి పొడి, ధనియాలు, నూగులు, జీలకర్ర, దెన్ పాటు వేరుశనగలో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే నార్మల్గా చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకొని దాన్ని మసాలా రెడీ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ కొట్టాలి. ఇప్పుడు ఈ విధంగా చూడండి. మిక్సీ కొట్టిన మసాలాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు అండి, ఇది బాగా ఒకసారి బట్టి 3-4 4 క్లీన్ చేసుకోవాలి. బాగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. దాన్ని ఒక వంకాయని 3-4 బొగ్గుగా కోసుకోవాలి. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండియా నుంచి వస్తాయి కదా, అంత డస్ట్. ఒక వంకాయ బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక వంకాయని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. బాగా శుభ్రపరచాలి. ఈ విధంగా ముందు ఇది కోసుకోవాలి. 4 పక్షాలుగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది కోయటం పెద్ద సమస్య కాదు. మోస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ లోపల చూసుకోవాలి. పుచ్చు ఉండదా, పురుగులు ఉన్నాయా అని ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే ఇబ్బంది పడతారు. తర్వాత ఉప్పు నీళ్ళు వేసి దీని తర్వాత వేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, కోసిన తర్వాత లోపల చూసుకోవాలి ఫ్రెండ్స్. తొందరపడకండి బ్యాచిలర్స్, ఒక్కొక్కటి చూసుకోండి. చూడు నీట్గా ఉంది. తర్వాత నీళ్ళలో వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ లోపల చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన పెట్టుకొని నూనె వేసుకోవాలి. కడిగిన వంకాయలను, కోసిన వంకాయలను ఈ విధంగా ఆరబెట్టుకొని ఆ నూనెలో 60% బాగా వేంపాలి. తర్వాత గుత్తొంకాయ అనేది వాసన ఉండదు. బాగా ఈ విధంగా వేయించుకోవాలి. నేను బ్యాచులర్ స్టైల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత మూత పెట్టి 5 minutes and 10 minutes ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా బాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలపాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 minutes బాగా ఉడికినాయి కదా, 50% ఉడికినాయి. దాని తర్వాత తీసేసిన తర్వాత మసాలా పెట్టాలి. మీకు చూపిస్తా, వెయిట్ అండ్ సీ. ఆ వంకాయ బాగా మరిగే లోపల ఆనియన్స్ బాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సారీ మర్చినా, చింతపండు బాగా నానబెట్టుకోవాలి. నేను మర్చినా, ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 1/2 hour బిఫోర్ నానబెట్టుకోవాలి చింతపండు ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది, బాగా మరిగినాయి. తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 5 minutes 10 minutes తర్వాత ఇది తీసేసి మసాలా పెడతా. చూడండి, వెయిట్ అండ్ సీ. సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. డోంట్ మిస్ ఇట్. కొట్టి చెప్పు, ఏం చెప్పాలి? హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ గా ఉల్లిపాయలు వేసుకోవాలా అని చెప్పు. 1 2 ఫ్రెండ్స్. ఏంది ఇది రన్నింగ్ లో ఉంది? ఇది దానికి ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరింపాకు వేయాలి. తర్వాత ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉంటుంది. మటన్ చికెన్ కన్నా చాలా హెల్దీ ఫుడ్. కొందరికి అలర్జీ ఉంటుంది, కానీ అవన్నీ పట్టించుకోవాలి ఫ్రెండ్స్. చాలా కమ్మగా
తీయగా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుత్తొంకాయ అంటే పేరు వచ్చిన గుత్తొంకాయ చూడండి, ట్రై చేయండి. ఆంధ్ర స్టైల్లో చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. మటన్ చికెన్ వేస్ట్, ఈజ్ ద బెస్ట్ హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఈ విధంగా వంకాయ వేగిన తర్వాత ఇవాళ స్టెప్స్ మసాలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా గమనించండి. ఈ విధంగా చేయండి, 100% సూపర్ గా ఉంటుంది. ట్రై చేయండి. చికెన్ మటన్ వేస్ట్, ఇస్ ద బెస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత చింతపండు రసం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది. వెయిట్ అండ్ సీ. చెప్పు ఇదే విధంగా చేస్తాం. ఈ విధంగా మీరేం చూడకుండా నేను చేసి చెప్తా ఉంటావా? బాగా వేగింది ఫ్రెండ్స్. చింతపండు మసాలా బాగా వేగింది. తర్వాత చిన్న గుత్తొంకాయ వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, బ్యాచులర్ ఫ్రెండ్స్, బయట జనాలు వాగుతూ ఉంటారు, ఏం పెట్టుకోకండి ఫ్రెండ్స్. మీకు వినిపిస్తుందా లేదా? దానికి వచ్చిన ఓకే అవలేకుండా చేసిందన్నా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జస్ట్ 5 minutes ఫినిష్ ద గుత్తొంకాయ కర్రీ. ఫ్రెండ్స్, గుత్తొంకాయ కర్రీ ఇస్ ఫినిష్ ఫ్రెండ్స్. చాలా 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 బాగుంటుంది. నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ట్రై చేయండి. బ్యాచులర్ స్టైల్ గుత్తొంకాయ కర్రీ సూపర్ గా ఉంటుంది. నాట్ ఫ్యామిలీ, ఓన్లీ బ్యాచులర్స్ మాత్రమే చూడండి, సూపర్ గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఏం చెప్పా బాయ్ చెప్పరా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అది గుత్తొంకాయ కర్రీ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.